కానీ మీరు చెప్తున్నారు సున్నం చెరువు దగ్గర హైడ్రాప్ చేసిన పని కానీ లేదా దుర్గం చెరువు దగ్గర చేసిన పని కానీ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ ఏమో కూల్చేశారు, మిగతా వాళ్ళకేమో పెద్దవాళ్ళకేమో నోటీసులు ఇచ్చారు. ఇదే ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియాలో పేదలు కూడా. అది వినుంటారు మీరు కూడా. మరి పేదలకు ప్రత్యామ్నాయం చూపించకుండా కూల్చేయటం అనేది మరి అది దారుణం కదా? అది రాంగ్ అండి. ఇప్పుడు పేదలై కూల్చేసిండ్రు అంటే ఆ పేదోళ్ళతోటి ఏ పెద్దోడైతే షెడ్లు వేయించిండో, ఏ పెద్దోడ ఆక్రమణలు ఉందో, ఏ పేదోడిని అక్కడ పేరుకు పేదోడు, వెనకాల ఉండేదంతా పెద్దోడు, ఆ పెద్దోడు పేదోడిని ముందు పెట్టి నడిపిస్తున్న వ్యవహారం అదంతా. నిజంగా కూడా పేదోనికి అక్కడ అన్యాయం జరిగినట్టయితే గత ప్రభుత్వంలాగా తిక్క ఉండదు. ఇక్కడ కరెక్ట్గా పక్కగా నడుస్తుంది వ్యవహారం, ఇంటెలిజెన్స్ కరెక్ట్గా పోతుంది. ముఖ్యమంత్రి గారికి డైలీ మార్నింగ్ ఇంటెలిజెన్స్ బ్రీఫ్ అంతా కూడా ముఖ్యమంత్రి గారే తీసుకుంటున్నారు. ఇక్కడ షాడోలు గిడోలు ఏం లేరు. కాబట్టి డెఫినెట్గా ఎవరు వెనుకున్నారు, ఎవరు ముందున్నారు, ఎవరికి అన్యాయం జరుగుతుంది అనేది వారికి మొత్తం ముఖ్యమంత్రి గారికి తెలుసు. వారికి పునరావాసం కల్పిస్తా అని కూడా డెఫినెట్గా చెప్తున్నారు. డెఫినెట్గా కల్పిస్తారు కూడా. ఈ మొత్తం ఎపిసోడ్లో 3 పేర్లు వినిపిస్తున్నాయి మేడం ఈ మధ్యకాలంలో. ఒకటి కొండలరెడ్డికి ఏదో నోటీస్ ఇచ్చారు, ఆయన ఉంటున్నటువంటి ఇల్లు కూడా బఫర్ జోన్లో ఉందనేది. 2 ఫాతిమా కాలేజీ. 3 ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్ ఆయనది ఫామ్ హౌస్. రావు గారు కొండలరెడ్డి కాదు, తిరుపతి రెడ్డి గారు. తిరుపతి రెడ్డి గారా? సారీ, తిరుపతి రెడ్డి వాళ్ళ బ్రదర్ తిరుపతి రెడ్డి గారు. ఈ 3 పేర్లు బాగా వినిపిస్తున్నాయి. వాళ్ళ వైపు వెళ్లకుండా ఏం చేస్తున్నారు హైడ్రా అనేది క్వశ్చన్. ఎందుకు వెళ్ళట్లేదండి? ఇప్పుడు తిరుపతి రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు సోదరుడు తిరుపతి రెడ్డి గారు ఎప్పుడైతే ఈ ఇష్యూ బయటకు వచ్చిందో అప్పుడు ఆయన చెప్పారు, నేను వేరే దగ్గర కొనుక్కున్నా, నేను ఆక్రమించి కట్టుకున్నది కాదు, ఇది డెఫినెట్గా బఫర్ జోన్లు ఉన్నా ఎఫ్టీఎల్ ఉన్నా డెఫినెట్గా తగిన చర్యలు తీసుకోండి, నేను వెళ్ళిపోతా బయటికి, నాకున్న సామాన్తో నేను బయటికి వెళ్ళిపోతా అని వెరీ క్లియర్గా చెప్తున్నారు. మరి గత ప్రభుత్వంలో అడ్డదిడ్డంగా ఒక్క కాంపౌండ్ సరిపోదు అన్నట్టు 3-4 కాంపౌండ్లు 3-4 రూట్లు పెట్టుకున్న వాళ్ళు, మరి వాళ్ళు వచ్చి మేము కబ్జాలు పెట్టుకున్నాం, మేము ఇది చేసుకున్నాము అని చెప్పండి. చెప్పేడానికి మొహం లేకుంటే రాత్రికి రాత్రి కూల్చుకోండి. గత ప్రభుత్వంలో ఉన్నోళ్ళు, బినామీ పేరు మీద ఉన్నోళ్ళు, మంత్రులు వాళ్ళకు వాళ్ళు కూల్చేసుకున్నారు కదా, అట్లా కూల్చేసుకోండి. డెఫినెట్గా సర్వే రిపోర్ట్లు ఏమొస్తే అక్కడ ఎవరున్నా కానీ డెఫినెట్గా హైడ్రా వెనకపోయేది లేదు. డెఫినెట్గా చర్యలు తీసుకుంటారు. ముఖ్యమంత్రి సోదరుడు ఏమి వెనకపోలేదు. అవును నాకు తెలియక కొనుక్కున్నా, డెఫినెట్గా ఉంటే చర్యలు తీసుకోండి అని అంత బాహాటంగా అంత మంచిగా చెప్తున్నారు. వారిని అప్రిషియేషన్ చేయాలి మనం. తిరుపతి రెడ్డి గారిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. గత ప్రభుత్వంలో అడవులుగా అడ్డమైన కట్టడాలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా మాజీ మంత్రులు, వాళ్ళందరూ మరి ఆదర్శంగా తీసుకొని బయటికి రండి. ఎందుకని సర్వే చేసి వదిలిపెట్టేశారు కేటీఆర్ గారు ఫామ్ హౌస్ని? ఎక్కడ వదిలిపెట్టినండి? సర్వే రిపోర్ట్ వస్తూ ఉంది కదా ఇప్పుడు. కరెక్ట్గా రిపోర్ట్ సర్వే చేసి 2 వీక్స్ అవుతుంది అనుకుంటా. అవునండి, 2 వీక్స్ అవుతుంది. నేను కూడా తొందరలో నేను కూడా ఒక 2 months కింద అక్కడ గత ప్రభుత్వంల పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే పేపర్ సంస్థ పెడతాము అని చెప్పి పెట్టకుండానే ల్యాండ్ కొనుక్కోకుండానే కొనుక్కున్నట్టు చేసి ఒక బిల్డర్కి ఇచ్చి ఎంతో చేసిండ్రు. అదే పెద్ద అది ఏమన్నానండి, అది అలాంటి దాన్నే అది క్రైమ్ అనండి లేకుంటే ఇంకేమన్నానండి, అలాంటి దాన్నే నేను 2 months నుంచి బయటికి తీయడానికి నేను ఎక్కడెక్కడ రిపోర్ట్ చేయాలనో అక్కడక్కడ చేసిన దానికి సంబంధించిన ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ కోసమే 2 months నుంచి మొత్తం వర్క్ అంతా 2 daysలో అయిపోతే ఒక చిన్న పాయింట్ మీద 2 months నుంచి ఆగిపోతుంది. అట్లా ఇదంతా ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే ఇప్పుడు మీరు కేటీఆర్ది చెప్పారు కాబట్టి 2 weeks అయింది అని అన్నారు కాబట్టి 2 weeksలో కూడా ఎక్కడన్నా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లేకపోయినా ఆగిపోద్ది కదా రిపోర్ట్ అంతా రావాలంటే. పర్ఫెక్ట్గా రిపోర్ట్ లేకుండా చేయలేదు కదండి. అది సో ఏదో చిన్న హింట్ ఇచ్చారు, ఏదో పేపర్ ఆఫీస్ పెడతారని ఎక్కడ తీసుకున్నారని. ఎవరు ఆ పేపర్ ఏంటి, ఎవరు పెట్టబోతున్నారు, ఎవరిది అది పెట్టబోతున్నారు కాదండి, ఆల్రెడీ చెప్పాను కూడా మీకు. చిన్న హింట్ కాదు, అది పెద్ద హింటే. గత ప్రభుత్వంలో ఏ పార్టీ అయితే అధికారంలోకి వచ్చిందో వాళ్ళు పేపర్ ఆఫీసు పెడుతున్నట్టు, దానికి ఒకటి నిర్మాణం చేస్తున్నట్టు, అక్కడ ల్యాండ్ కొన్నట్టు, అమ్మినోళ్ళు అమ్మినట్టు, తీసుకున్నోళ్ళు తీసుకున్నట్టు. ఇప్పుడు అక్కడ వెళ్ళి చూస్తే ల్యాండు లేదు,
అక్కడ పేపర్ ఆఫీసు దిక్కు లేదు, ఏది లేదు. కానీ దాని పేరు మీద అడ్డగోలు కమర్షియల్ యాక్టివిటీ. ఆ అనుమతులు సాధ్యంగా నిర్మాణాలు జరిగినాయి. ఓకే. అనుమతులు సాధ్యంగా నిర్మాణాలు జరిగినాయి. దాని మీద ఏంటి మరి? అది నగర నడిబొడ్డున, ఉమ్. నగర నడిబొడ్డున అది. దాన్ని నేను ఒక 2 months నుంచి దాని మీద అదే పనిలో ఉన్నా. ఒక్కటే ఒక చిన్న సమాచారంతో ఆగిపోయింది. అది బయటికి రాగానే డెఫినెట్గా అది బయట పెడతా. దాని మీద కూడా మా ముఖ్యమంత్రి గారు తప్పకుండా దృష్టి సారిస్తారు. మరి ఈ అంటే గత ప్రభుత్వంలో లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు, అనుమతులకు సాధ్యం కాని నిర్మాణాలకు అనుమతులు ఏ రకంగా ఇచ్చిండ్రు, ఆఫీసర్లు ఏం చేసిండ్రు, మంత్రులు ఏం చేసిండ్రు అంటే ఒక బిల్డరుకు అంటే అధికారులు ఏంటి మంత్రులకు లొంగిపోయినరా, లేకుంటే మంత్రులు బిల్డర్లకు లొంగిపోయినరా, అర్థం కాని పరిస్థితి. సో దాని సంగతి తెలుస్తానంటారు త్వరలో. డెఫినెట్గా రామ్యారావు ఎక్కడ కూడా ఇంకా పోయేది ఉండదు. ఆల్రెడీ సీఎం గారి దృష్టిలోకి వెళ్ళిందా, వెళ్ళాలా? సీఎం గారి దృష్టికి వెళ్ళి ఉంటుంది. సో ఇప్పుడు కోకాపేట భూముల సంగతి ఏం చేశారు మరి? పార్టీ ఆఫీస్కి తీసుకున్నారు కదా అప్పుడు. అది సీఎం గారు చూస్తున్నారు కదండి. అలాంటి యాక్షన్స్ కూడా ఉంటాయా రాబోయే రోజుల్లో? అన్నిటి మీద ఉంటాయండి. ఇక్కడ మీ మా అనే భేదం లేకుండా, తరతమ భేదం లేకుండా ఎవరి మీదైనా కానీ డెఫినెట్గా ఎక్కడ ఎవరు అవినీతి చేసిండ్రు అనేది ఆన్ రికార్డ్ దృష్టికి వస్తే డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటారు. అసలు మీ ప్రభుత్వం ఎంచుకున్నటువంటి ఒక లక్ష్యం ఏదైతే ఉందో అది చాలా పెద్ద లక్ష్యం కదా. ఇప్పుడు అది కనుక చేస్తే 90% సఫరర్స్ ఉన్నారు, వీళ్ళందరూ తిరగబడితే ప్రభుత్వమే ఉండదు అని అంటారు. ఎక్కడ పోదండి ప్రభుత్వం, ఎక్కడ పోదు. ప్రభుత్వం పక్కగా మాదే ఉంటుంది. రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉంటారు, అందులో అనుమానమే లేదు. ఇంకా అవతలి వాళ్లకు రాజకీయ భవిష్యత్తు లేక, చెప్పుకోవడానికి దిక్కు లేక, వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఇట్లాంటి లీకులు ఇవ్వడము, ఇట్లాంటి అసందర్భ ప్రేలాపన చేయడం తప్ప వేరే ఏం లేదు. చాలా బాగా నడుస్తుంది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, మా ముఖ్యమంత్రి గారి పాలనను అందరు హర్షిస్తున్నారు, సమర్థిస్తున్నారు. అంతా బాగానే జరుగుతున్నది. నిన్నటికి నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఈ నిన్న మొన్నటి వరకు జరిగిన రచల ఎవరైతే పిచ్చి పిచ్చిగా మాట్లాడినరో, అట్లా పిచ్చి పిచ్చి మాట్లాడి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించిన నాయకులకు కూడా మరి మాటలు చెప్పొద్దు కానీ వాళ్ళకి తాకేటట్టుగా కూడా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వంలో మా పాలన ఎట్లుంటుంది, మేము ఏ వర్గానికైనా ఎట్లా న్యాయం చేస్తామనే విధంగా కూడా ముఖ్యమంత్రి గారు ఒక బడుగు బలహీన వర్గాల పోరాట యోధురాలకు సంబంధించిన ముని మనమరాలు కూడా మహిళా కమిషన్ సభ్యురాలుగా అవకాశం ఇస్తున్నా అనేది కూడా చెప్పినారు. అందరూ హర్షించరు. అట్లా ప్రతి సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఎక్కడ అవకాశం వచ్చినా కూడా అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి, కుల మత విభేదాలు లేకుండా అందరినీ కూడా ఆయన అవకాశం ఇస్తున్నారు.